ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణపై ఎన్హెచ్ఏఐ కసరత్తు. 140 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం. భూసేకరణ అటవీ భూముల కోసం 5,300 కోట్ల భారీ వ్యయం అంచనా. ఏఎంసీ నియామకాలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏపీలో 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్ల ఖరారు. టీడీపీ నుంచి 53, జనసేన నుంచి 9 మంది, బీజేపీ నుంచి 4కి ఛాన్స్. సాక్షి పత్రికలో వచ్చిన కొన్ని కథనాల పట్ల పొగాకు రైతుల అభ్యంతరం వ్యక్తం. జగన్ కు బ్లాక్ బర్లీ పొగాకు రైతుల కష్టాలు తెలుసా? పొగాకు రైతుల కష్టాలను జగన్ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా అని రైతులు ప్రశ్నించారు. కృష్ణా జిల్లా పామరు పిఎస్లో తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ పేర్ని నాని దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు. తదుపరి విచారణ జూలై 22కి వాయిదా. ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు మిథున్ రెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ జారీ. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందంటూ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణ. ఏపీ లిక్కర్ స్కామ్ లో చాలా మంది పేదల ప్రాణాలు పోయాయన్న సోమిరెడ్డి. ఈ కుంభకోణంపై ఈడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూ యాదవ్పై ఆరోపణలు. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కు తెరతీసినట్లు సిబిఐ కేసు నమోదు. ఢిల్లీ కోర్టు కార్యకలాపాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ. దేశ రాజధాని ఢిల్లీలో 20కి పైగా పాఠశాలలకు ఈరోజు బాంబు బెదిరింపు మెయిల్స్. స్కూళ్ల వద్ద బాంబు స్క్వాడ్స్ తనిఖీలు. పేలుడు పదార్థాలను నల్లటి ప్లాస్టిక్ సంచుల్లో పెట్టినట్లు లేఖ. పహల్గాం ఉగ్రదాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందన్న మార్కో రూబియా. భారత భద్రతా దళాలపై బహుళ దాడులతో టీఆర్ఎఫ్ కు సంబంధం ఉందని వెల్లడి. ఈ నేపథ్యంలో టీఆర్ఎఫ్ ను ఎఫ్టీఓ ఎస్టీజీటీగా ప్రకటన. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు. భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్యకు లిక్కర్ స్కామ్తో లింకులు. మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు చైతన్యపై ఆరోపణలు.